ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక నిత్యం ఆనంద ధ్వని చేయుదురు. మనము ఆనందంగా ఉండడానికి ఎంతో ప్రయాసపడతా ఉంటాం. ప్రతి ఒక్కరికి మేము సంతోషంగా ఉండాలి, మేము కష్టం లేకుండా ఉండాలనే ఆశ అందరికీ ఉంటుంది. ఆ ఆనందాన్ని పొందడానికి ఏదైనా చేయాలని ప్రయాసపడతా ఉంటాం. ఏదైనా చేయాలి అనే ప్రయాసలో మనము సంపాదించిన ఆనందం, మనం సంపాదించిన సంతోషం కొద్ది రోజులకే గతించిపోతుంది. ఏదో తాత్కాలికమైందిగా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అది విరిగిపోగానే పోతుంది, అది గతించిపోగానే మనం జారవిడుచుకుంటూ ఉంటాం. దేవుడు ఇలాంటి ఆనందం గురించి మాట్లాడట్లేదు, కానీ ఇక్కడ దైవభక్తుడు దావీదు ఒక ఆనందాన్ని కనుగొన్నాడంట. ఆ ఆనందం పరిస్థితులను బట్టి మారేది కాదు, ఆ ఆనందము ఏదో కష్టం వచ్చిందని కోల్పోయేది కాదు. ఆ ఆనందం శత్రువులు చుట్టి ఉన్నా, ఆ ఆనందం సొంత వారు మనని విడిచి వెళ్ళిపోయినా, ఆ ఆనందం మనం అనుకున్న ప్రతి పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయినా కూడా కోల్పోని ఆనందం గురించి దావీదు ఇక్కడ చెప్తున్నాడు. ఆ ఆనందం ఏంటంటే ఆయన ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. ఆయనను ఆశ్రయించడం అంటే ఏంటి అంటే ఆయనను నమ్మడం, ప్రతి విషయానికి ఆయన దగ్గరికి వెళ్ళడం, ప్రతి విషయానికి ప్రభువా నేను కాదు, నా తెలివితేటలు కాదు, నా సామర్థ్యత కాదు, నా బలం కాదు, నా వారు కాదు, కానీ మీరు చేయాలి, మీరు జరిగించాలి, మీరు చేసేదే నాకు ఇష్టం, మీ ఇష్టమైతేనే ఇవ్వండి అనడంలోనే ఆ ఆనందం దాగి ఉంటుందని దావీదు మహారాజు చెప్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో అనేకమైన క్యారెక్టర్స్ ఎవరెవరైతే మనకు ఇంట్రడ్యూస్ చేయబడ్డాయో ప్రతి ఒక్కరు ప్రతికూలమైన పరిస్థితులలో దేవుని మీద కలిగి ఉన్న ప్రగాఢమైన విశ్వాసం గురించే అది మనకు చెప్తా ఉంది. అలాంటి విశ్వాసం, అలాంటి ఆనందం మీరు కూడా కలిగి ఉండాలని ఈరోజు దేవుని యొక్క కోరిక. రండి, మనం ఆయనను ఆశ్రయిద్దాం, మన కష్టంలో ఆయనను ఆశ్రయిద్దాం, మన శ్రమలో ఆయనను ఆశ్రయిద్దాం, మన కన్నీటిలో ఆయనను ఆశ్రయిద్దాం. రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో నీ యొక్క పరిశుద్ధమైన నామంను బట్టి దేవా, నిన్ను ఆశ్రయించడం మాకు నేర్పించండి. నీ ఆశ్రయంలో దాగి ఉన్న సంతోషం మాకు నేర్పించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.